పైల్స్‌లో నథింగ్ బట్ ఏంటి అంటే అవి రక్తనాళాలు. అవే సాగి మనకు బయటికొస్తూ ఉంటాయన్నట్టు. సో, ఇట్లా బయటికొచ్చిన రక్తనాళాలు మెల్లగా సాగుతూ బయటికొచ్చి మళ్ళా తర్వాత లోపలికెళ్ళిపోవడము, మళ్ళీ బయటికి రావడం చేస్తూ ఉంటాయి. కొన్ని రోజులైన తర్వాత అవి లోపలికెళ్ళవు. మళ్ళా బయటనే ఉండిపోతాయి. అట్లా దీన్ని మనం గ్రేడ్స్ చెప్తా ఉంటాం. గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పేసి. యూజువల్‌గా గ్రేడ్ 1 పెద్ద కంప్లెయింట్స్ ఏముండవు. పెద్ద బ్లీడింగ్ పడడం గానీ, నొప్పి గానీ. కానీ గ్రేడ్ 2 కొంచెం వరకు కాంప్లికేషన్ స్టార్ట్ అయితది. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 చూసుకుంటే గనక ముద్దలు ముద్దలుగా బయటికి రావడము, మళ్ళీ లోపల తోసుకుంటే వెళ్ళిపోవడము, మోషన్‌కి అడ్డం పడుతున్నట్టు అనిపియడము అండ్ బ్లీడింగ్ అవ్వడము. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఎప్పుడైతే పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఉందో, అంటే నొప్పి లేకుండా బ్లీడ్ అయితుంది అంటే అవి పైల్స్‌గా పరిగణించాలి. నొప్పితో పాటు బ్లీడింగ్ గనక వచ్చిందంటే దాన్ని ఫిషర్‌గా పరిగణించాలి. సో, చాలామంది పెయిన్‌లెస్ బ్లీడింగ్ చెప్పిండ్రు అంటే గనక అది పైల్స్ ఉన్నాయని అర్థం అన్నట్టు. సో, వీళ్ళకేమైతదంటే స్లోగా ఈ పైల్స్ కిందకొచ్చేసి కింద స్ట్రక్ అయిపోవడము ఇవన్నీ చెప్పి కొన్నిసార్లు రక్తం గడ్డ కూడా కడుతుంటుంది. అట్లా గడ్డ కట్టడాన్ని మనం థ్రాంబోస్డ్ పైల్స్ అంటాం. ఇవి డేంజర్ పైల్స్. ఎందుకంటే మెల్లగా ఆ గడ్డ అబ్జర్వ్ అయిపోకుండా అక్కడ మెల్లగా యాబ్సెస్ ఫార్మ్ కావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో, పైల్స్ ఇవి లక్షణాలు. సో, ఈ లక్షణాలు ఉన్నాయంటే మీకు పైల్స్ ఉన్నట్టే లెక్క.